హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. నేను ఈరోజైతే మరొక బ్యూటిఫుల్ గ్రాండ్ డిజైన్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ డిజైన్ వచ్చేసి మీరు ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది ఈరోజు వచ్చి 50 డేస్ ఛాలెంజ్లో 11th డే అండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. చాలా థ్యాంక్స్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చూడండి, మనకు ఇప్పుడు మెటీరియల్ ఏదేది కావాలని రింగ్ బీడ్కి అయితే ఫస్ట్ మనము చేసుకోవాలి. రింగ్ బీడ్కు మీకు ఆల్రెడీ నేను ముందుగా చేశాను, కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నానండి. ఇది డిజైన్ మళ్ళీ మనకు పైన వచ్చే లేయర్ ఉంటుంది కదా, అది వచ్చేసి చాలా డిఫరెంట్గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఈ రింగ్ బీడ్ మీకు ఆల్రెడీ నేను ముందే చూపించానండి. చూడండి, ఆ విధంగా మనము ఫుల్గా రింగ్కి అయితే మళ్ళీ అదే విధంగా కంటిన్యూయేషన్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ పింక్ థ్రెడ్తోంచి మనం చేసుకోవాలండి. 2 కలర్ కాంబినేషన్ తోటి అయితే చేశాను. ఎందుకంటే శారీలో కూడా పింక్ అండ్ పీకాక్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చేసి ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్లో పీకాక్ గ్రీన్తో చేశాను రింగ్కు, తర్వాత వచ్చేసి ఈ పింక్ కలర్ చేశాను. అలా కంటిన్యూ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైన్. కాకపోతే ఏంటంటే మనకు టైం అయితే పడుతుంది, చాలా టైం పడుతుంది మనకి. ఫస్ట్ అయితే మనము రింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి అన్నీ అయిపోయాక మళ్ళీ పింక్ కలర్ పింక్ కలరు లేయర్ చేసుకునేసరికి మనకు టైం పడుతుంది ప్రాసెస్ అనేది. అందుకోసం అని చెప్పేసి చూడండి, అలా కంటిన్యూయేషన్ చేసేసుకున్నాం అనుకో అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. 1K అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఆ విధంగా మొత్తం పూర్తిగా రింగ్కి అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం అక్కడికి థ్రెడ్ కట్ చేసుకోవాలి. మనము అక్కడ ముడి వేసేసుకొని వెనకాల నుంచి అదిగోండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ చూపించాను కదండి మీకు, ఇది సింగిల్ రింగ్తో చూశాను, అదే విధంగా చేసుకోవాలి. అనుకోండి, మళ్ళీ వచ్చేసి పింక్ థ్రెడ్. ఇవి లైన్స్ అనేది మీకు ఐడియా ఉంది కదండి. ఒక 8 లైన్స్ అయితే 16 లైన్స్ అవుతుంది కదా అండి. అదేవిధంగా కంటిన్యూ చేసుకోవాలి. ఇది వచ్చేసి కూడా పింక్ థ్రెడ్ కూడా అంతే, 8 లైన్స్ అయితే. ఇక్కడ మనకు గ్యాప్లో వచ్చేసి ఒక 3 ఇప్పుడు మనకు లేయర్ మనము ముడి వేసుకున్నట్టుగా చేసాము కదా, అది వచ్చేసి ఒక 3 గ్యాప్ మధ్యలో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పూలు ఏ విధంగా అల్లుకుంటామో సూదికి అనేది అది చూడండి, ఒక 6, 7, 8 లైన్స్ అనుకుంటాను. 8 టైమ్స్ మనం ముడి వేసుకున్నామో, మనం పూలు ఏ విధంగా అయితే అల్లుకుంటామో ఆ విధంగా మనము తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత నీడిల్ తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి. ఎందుకనంటే అది వచ్చేసి ముడి పడిందంటే రాదు. అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా అది పట్టేసుకొని తర్వాత మనం కొంచెం టైట్గా గుంజేసుకొని అదిగోండి ఆ విధంగా వస్తుంది. ఫ్లవర్ ఎలా ఉంటుందండి, ఆ విధంగా వచ్చేస్తుంది ఫుల్ రింగ్ వచ్చేసి. అదే విధంగా కంటిన్యూ మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1, 2, 3 అది చూపిస్తున్నాను కదా, 3 గ్యాప్స్ మధ్యలో అదిగోండి నీడిల్ అనేది అలా పైకి పెట్టేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా 8 లైన్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ దారం అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా పట్టేసుకోవాలి. పెట్టుకుంటేనే మనకు అనేది టైట్గా గుంజుకోవాలి. టైట్గా గుంజుకునేసరికి అది అనేది డిజైన్ అనేది కనిపిస్తుంది. అలాగా కంటిన్యూ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఇది మనకు క్రోషియా డిజైన్ అందరికీ అయితే క్రోషియా నీడిల్తో అయితే రాదు కదండి. అందుకోసం అని చెప్పేసి నేను నీడిల్తో చూపించాను. చాలా బాగా వస్తుంది. మనకు క్రోషియా డిజైన్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుంది.
చాలా నీట్గా వస్తుంది. నీడిల్ తీసేటప్పుడు మాత్రం దారంలో నుంచి చాలా జాగ్రత్తగా నీట్గా గుంజండి, టైట్గా పట్టేసుకొని గుంజండి. గుంజితేనే మనకు ఫ్లవర్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దారం అనేది చిక్కుపడకుండా నీట్గా వస్తుంది. అలాగే కంటిన్యూ చేసేసుకోవాలి. వేసుకున్నారంటే అది మనకు వచ్చేసి రింగ్ బీడ్కి వచ్చేస్తుంది. పెట్టుకున్న తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ వచ్చేసి మనం మిడిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి. పెట్టుకున్న తర్వాత మనము శారీకి మనము ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సగం పెట్టేశానండి. అది అలా ఆ విధంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ వచ్చేసి నేను రేపు పెడతానండి. టైం అయితే ఎక్కువగా పడుతుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఆఫ్ పెట్టాను. తర్వాత వచ్చేసి మనకు మధ్యలో గ్యాప్ లాగా వస్తుంది కదా ఫ్లవర్కి, అదే అనేది ఫుల్ చేయడానికి మనకు ఒకటి నేను గోల్డ్ బీడ్ అయితే పెట్టాను, 1 mm బీడ్ వచ్చేసి. అలాగే కంటిన్యూ మనకి ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ వచ్చేసి మనం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది రింగ్ అనేది. చూడండి, అదే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే టైం పడుతుందండి మనకి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను సెకండ్ పార్ట్ వచ్చేసి రేపు చేపెడతానండి. చూడండి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. 1000 సబ్స్క్రైబర్స్ తోటైతే ఉన్నాను. చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫుల్గా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి, ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే కంటిన్యూ పెట్టేసుకోవాలి. అలా అలాగే మనకు వచ్చేసి శారీకి వచ్చేసి ఒక 20 వరకు అయితే పడుతున్నాయండి. సేమ్ అంటే మనము గ్యాప్ పెట్టుకునే దాన్ని బట్టి కొంతమంది వచ్చేసి దూరం పెట్టమంటారు, కొంతమంది వచ్చేసి దగ్గరగా పెట్టమని చెప్పేసి అని అంటారు. అలా దాన్ని బట్టి మనం చూసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే శారీకి వచ్చేసి ఒక 20 వరకు అయితే పెడతానండి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి అగోండి, రోజ్ బీడ్ ఉంటుంది కదా, అది మిడిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా కనిపిస్తుంది. అది అనేది గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. అదే అండి. చాలా బాగుంటాయండి, చాలా బాగుంటుంది. డిజైన్ కూడా చాలా గ్రాండ్ డిజైను. అదిగోండి, అన్నీ కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి.